తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడికి యత్నించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరారు. 17 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థి సంఘాల ఆందోళనతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకోవడంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ బోర్డును రద్దు చేయొద్దు, ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయండి. అశోక్ కుమార్ ని వెంటనే అశోక్ కుమార్ మీద చర్యలు తీసుకోండి. విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది ఇప్పటి వరకు కూడా ఎటువంటిది కూడా తెలియజేయలేదు. ఆ చనిపోయిన విద్యార్థులకి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, భవిష్యత్తు. ఎంతో మంది విద్యార్థులు, ఎంతో మంది తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థుల పైనే ఆధారపడి ఉన్నారు. కానీ నేటికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కి అక్కడ ఉన్నటువంటి వర్గాలకి కేసీఆర్ పూర్తిగా ఒత్తాసు పలుకుతూ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎత్తివేయాలని ప్రయత్నం చేస్తే పూర్తిగా దీన్ని అడ్డుకుంటాము. చనిపోయిన విద్యార్థులకి అదేవిధంగా అశోక్ కుమార్ జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నాడు?
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు కదం తొక్కుతున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకునే యత్నం చేశారు ఆందోళనకారులు. టీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం సభలో పాల్గొనేందుకు వెళ్తున్న జగదీష్ రెడ్డిని అడ్డుకునేందుకు ఒక్కసారిగా చెట్టుచాటు నుంచి దూసుకెళ్లారు ఎస్ఎఫ్ఐ నేతలు. విదేశాంగ మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. అదే విధంగా ఈ రోజు చూసినట్లయితే రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కాకుండా రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలి. ఈ రోజు ఇంత జరిగినా కూడా అశోక్ని కానీ సీఎం సమీక్ష చేసింది కానీ ఎవరు సస్పెండ్ చేయాలి. ఇంతమంది అత్తి జరుగుతున్నా కూడా ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయింది తెలంగాణలో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మంత్రి కాన్వాయ్ను అడ్డుకునే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ తో పాటు 10 మందిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యాశాఖ మంత్రి పదవికి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని, రీవాల్యుయేషన్ ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు. ఇంటర్ విద్యార్థుల జీవితాలతో సీఎం కేసీఆర్ ఆటలాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న గ్లోబరీనాపై చర్యలు ఎక్కడ తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అయినటువంటి ఒక అశోక్ గారు ఏదైతుందో కేటీఆర్ గారు మెప్పు పొందే విధంగా వీళ్ళ గ్లోబరీనా సంస్థతో చేతులు కలిపి వాస్తవంగా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు వీళ్ళ మూల్యాంకనం చేపట్టే పరిస్థితి ఏర్పడితే 3 లక్షల వరకు ఏదైతుందో పొరపాటు జరగడం అనేది ఇది దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామంగా మనం భావించక తప్పదు, పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలో పొరపాటు చోటు చేసుకుంటే నేను రెవెన్యూ వ్యవస్థ ఎత్తేస్తా. ఇంటర్మీడియట్ బోర్డులో పొరపాటు జరిగితే ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తా. అసలు ఎత్తేయాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ వ్యవస్థను కాదు, ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి. ఈ ప్రభుత్వాన్ని ఎత్తేయాలి. ముఖ్యమంత్రి గారిని ఎత్తేసినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ రెవెన్యూ వ్యవస్థకు అధిపతి ఎవరయ్యా? ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పంటున్నా. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థకు ఎవరు అధికారి, ఎవరు దానికి పాలనాధికారి అని చెప్పంటున్నా. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అని చెప్పంటున్నా. తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొరకు తన అధీనంలో కొనసాగేట ఒక శాఖలు అవినీతిమయమని చెప్పని ఆయనే పేర్కొంటాడు. వీళ్ళ నీ ప్రభుత్వం అవినీతిమయమైతే దాని బాధ్యత ఎవరు? నువ్వు కాదా అని చెప్పంటు నేను. వీళ్ళు నీ ప్రోత్సాహంతో ఏదైతుందో వీళ్ళు నీ ప్రభుత్వం అవినీతి వీళ్ళలో కూరుకుపోయిందని చెప్పని నేను పేర్కొంటున్నా. దీనికి కూడా పరిష్కార మార్గం నువ్వు నైతికత బాధ్యత వహించి వాస్తవంగా తప్పించాల్సింది ఇంటర్మీడియట్ బోర్డు రెవెన్యూ శాఖను కాదు, తప్పించాల్సింది వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పించినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పని నేను భావిస్తున్నా. ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలపై వరంగల్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నేత విజయశాంతి పాల్గొన్నారు. కలెక్టరేట్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నేతలు విజయశాంతి, కొండా సురేఖ, నాయని రాజేందర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ఓవైపు ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతూ ఉంటే కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనే పనిలో బిజీగా ఉన్నారన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలిచ్చి పార్టీలోకి తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విద్యార్థులు చనిపోతుంటే పట్టించుకునే మనిషే లేకుండా పోయాడు. నిజంగా బాధాకరం. కానీ మేమేమంటున్నాం అంటే దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చున్న అర్హతలు కూడా లేదని చెప్తున్నాం మేము. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి రోజు ఏదో సమస్యతో సతమతం అవుతూనే ఉంది. రైతులు చనిపోతున్నారు, విద్యార్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణంతో చనిపోవడం జరిగింది. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ రీవాల్యుయేషన్ మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డలకి భరోసా ఇచ్చారా? మేమున్నాం, బాధపడద్దు, పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు. వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు, వాళ్ళు నష్టపరిహారం కూడా ఇవ్వట్లేదు. కానీ రీవాల్యుయేషన్కి మీరు ఏమి చేయక్కర్లేదు అని మాత్రం చెప్పుకుంటూ చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. దొరా, ఇది సాగదు, మీ ఆటలు సాగదు. ఏదో ఒక కంపెనీ, చెత్త కంపెనీలు తీసుకొచ్చి మీరు ఇలాంటి ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పడం అన్నది కూడా కరెక్ట్ కాదు. దయచేసి దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళని బొక్కలో పెట్టాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటున్నాను నేను. ఇంటర్ బోర్డులో జరుగుతున్న తప్పుడు విధానాలపై ప్రభుత్వం బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డును పోలీస్ స్టేషన్గా మార్చారని విమర్శించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల గందరగోళంపై విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలంటూ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ డాటానంతటినీ కూడా స్వీకరించి నామినల్ రోల్స్ తయారు చేసే విషయంలో గందరగోళాలు చేసింది. విపరీతమైనటువంటి గందరగోళాలు తలెత్తినాయి. ఆ లిస్టుల తయారీలో వాళ్ళ సబ్జెక్టులు, తర్వాత సబ్జెక్టులో మార్పులు చేర్పులు జరిగినాక ఆ డాటాను కూడా ఎంట్రీ చేయాలి. కానీ జరిగింది ఏంటంటే గ్లోబరీనా సంస్థ సరిగ్గా డాటా ఎంట్రీ చేయలేకపోయింది. ఆ దశలోనే చాలా కాలేజెస్ నుంచి బోర్డుకు ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదులను సరిచేసి వెంటనే సమాచారం విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ మాసం దాకా గ్లోబరీనా సంస్థ నామినల్ రోల్స్ను అందుబాటులోకి తేలేకపోయింది. సెప్టెంబర్ మాసంలోనే ఈలోగా పరీక్షా ఫీజుకు డేట్లు వచ్చేసినాయి. పరీక్షా ఫీజుకు సంబంధించిన సమాచారాన్ని ఎంట్రీ చేసేటప్పుడు విపరీతమైన గందరగోళం. ఓ కాలేజీలో 400 మంది ఉంటే 400 ఒకటే రోజు ఫీజు కట్టారు. మొదటి రోజు 50 మంది కట్టిండ్రు. తర్వాత 350 మంది లిస్టు మిగిలాలి. 50 మంది ఫీజు కట్టినట్టుగా కంప్యూటర్ చూపాలి. రెండో రోజు ఇంకో 50 కట్టిండ్రు. అప్పుడు 300 ఫీజు కట్టని వాళ్ళ జాబితాను చూపించాలి. కానీ గ్లోబరీనా సంస్థ ఈ పని చేయలేకపోయింది. ఫీజు కట్టని వాళ్ళు కట్టినట్టుగా, కట్టిన వాళ్ళు కట్టినట్టుగా ఆ జాబితా అంతా కూడా గందరగోళంగా తయారైంది. ఆఖరికి ఫీజు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చాలా చోట్ల కాలేజీ ప్రిన్సిపల్సే పాతది ఉంటే ఉంది, మీ ఫీజు మీకు రీయింబర్స్ చేస్తాం కానీ మళ్ళీ కట్టమని ఆదేశాలు ఇవ్వటంతో దాదాపు 15 లక్షల రూపాయల దాకా కాలేజీ ప్రిన్సిపల్లు, కాలేజీలు చందాలు వేసుకొని ఆ పిల్లల ఫీజు కట్టి వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ ఇప్పించారు. ఈ మొత్తం క్రమంలో ఏం జరిగిందంటే హాల్ టికెట్ మంజూరు కాడ గందరగోళం అయిపోయింది. వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్టు సరిగ్గా చూపించలేదు, వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ కరెక్ట్గా రాలేదు, టీసీ తీసుకొని కొత్తగా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించిన సమాచారం సరిగ్గా రాలేదు, డ్రాప్ అవుట్ అయిపోయి మళ్ళీ కాలేజీకి రీఅడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల సమాచారం సరిగ్గా రాలేదు. ఈ గందరగోళం కారణంగా వాళ్ళు రాసిన పేపర్ ఒకటైంది, డేటా ఎంట్రీ చేయవలసినటువంటి సిస్టంలో ఉన్న సమాచారం ఇంకో రకంగా ఉంది. ఇట్లాంటి కేసెస్ వేల సంఖ్యలో ఉన్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను రిఫండ్ చేయనుంది. వెబ్సైట్ తెరుచుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం,
3,28,000 మంది విద్యార్థులు అప్లై చేసుకోవాల్సి రావటం, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద క్యూలను గమనించిన ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ను స్వచ్ఛందంగా చేస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. మే 15లోగా ఫలితాలు విడుదల చేసి మెమోలు ఇళ్లకు పంపిస్తామని తెలిపింది ఇంటర్ బోర్డు. అయితే ముందు జాగ్రత్తగా ఫెయిల్ అయిన సబ్జెక్టులకు విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం హైదరాబాద్లో 8 సెంటర్లు ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డు. గన్ ఫౌండరీలోని మహబూబియా జూనియర్ కాలేజ్, నాంపల్లిలోని ఎంఏఎం కాలేజ్, కాచిగూడ, ఫలక్నామా, హయత్ నగర్, శంషాబాద్, కూకట్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మేడ్చల్లోని డీఈఓ ఆఫీసులో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇంటర్ విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఫీజు చెల్లించిన వారికి తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ముందుకు జరుపుతామని, ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు అప్లై చేసుకోవాలని జనార్దన్ రెడ్డి సూచించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సుమోటోగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయిస్తుంది. సెకండ్, పాస్ అయినటువంటి వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ ద్వారానే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఆన్లైన్లో ఎప్పటిలాగానే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకే ఆల్రెడీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎవరైనా డబ్బు కట్టినట్లయితే ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి వాపసు ఇవ్వబడుతుంది. అట్లాగే పాస్ అయినటువంటి వాళ్ళకు కూడా మార్కులలో తేడా ఏదైనా వచ్చినట్లయితే వారి యొక్క అమౌంట్ వారికి కూడా వాపసు ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు అప్లై చేసుకునే వాళ్ళకు గతంలో 25వ తారీఖు అన్నాము, ఇప్పుడు 27 వరకు కూడా అవకాశం ఇచ్చాము. కొన్ని అడిషనల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఆన్లైన్తో పాటుగా ఆఫ్లైన్ కూడా కొన్ని సెంటర్స్లో చేసుకునేటువంటి అవకాశం. ఆన్లైన్ ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఆన్ అండ్ ఆఫ్ వెబ్సైట్ ఆఫ్కి వెళ్తుందని తెలిసింది. బట్ ఇప్పటివరకే 50,000కు పైగా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. అండ్ ఆఫ్లైన్లో కూడా చేసుకునేటువంటి అవకాశం 27వ తారీఖు వరకు బోర్డు కల్పించింది.